ఆంధ్రప్రదేశ్లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. సీనియర్ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించడమే ఈ ప్రత్యేకతకు కారణం. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీలో ఉంటారనే విషయం ఇప్పుడు జిల్లాతో పాటు రాష్ట్రమంతటా హాట్ టాపిక్ గా మారింది. బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయడానికి కిమిడి నాగార్జునను రంగంలోకి దింపే ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కిమిడి నాగార్జున. ఆయన పెదనాన్న కిమిడి కళా వెంకట్రావు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ టీడీపీ శాఖకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇక నాగార్జున తల్లి కిమిడి మృణాలిని సైతం 2014లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేసిన నాగార్జున అమెరికాలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి 2019లో జరిగిన ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి బొత్స చేతిలో ఓటమి పాలయ్యారు. మొదటి ప్రయత్నంలోనే పరాజయం చవిచేసినా వెన్ను చూపకుండా ఈ 5 ఏళ్లు ప్రజల్లోనే తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేశారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ చంద్రబాబు మన్ననలు పొందారు. ఈసారి ఎలాగైనా చీపురుపల్లి నియోజకవర్గంలో గెలిచి టీడీపీ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో దూసుకుపోతున్నారు కిమిడి నాగార్జున. విజయనగరం జిల్లా మీదే కాదు, ఉత్తరాంధ్ర మొత్తం మీద ప్రభావం చూపించగల నేత బొత్స సత్యనారాయణ. ఇక రాజకీయంగా బొత్స పనైపోయింది అనుకున్న సమయంలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చీపురుపల్లిలో పోటీ చేసి గెలుపొందడమే కాకుండా జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా పెంచి పోషించిన ఆయన మేనలుడు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బొత్స పలుకుబడికి గండుకొట్టారని టాక్. బొత్సను పక్క జిల్లాకు పంపాలని ఆయన మేనలుడు పావులు కదుపుతున్నట్లు సమాచారం. బొత్సను చీపురుపల్లికి దూరం చేస్తే జిల్లాలో తానే కింగ్ అవ్వొచ్చని సీఎం జగన్ వద్ద తనకున్న పలుకుబడితో బొత్సను భీమిలికి పంపాలని మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ ప్రకారం గంటా శ్రీనివాస్ను బొత్స అయితేనే ఢీకొట్టగలరని, బొత్స ఒప్పుకుంటే విశాఖ వైసీపీ సిట్టింగ్ ఎంపీ సీటు తిరిగి గెలుస్తుందని అధిష్టానానికి నచ్చచెప్పి ఆధిపత్యానికి బ్రేక్ వేసే ఆలోచన చేస్తూ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ను నెల్లిమర్ల నుంచి పోటీ చేయిస్తే మంచిదని స్కెచ్ వేశారు. నెల్లిమల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని, అవినీతి ఆరోపణలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. అతని గెలుపు అంత ఈజీ కాదని అన్ని సర్వేలు చెబుతున్న పరిస్థితుల్లో ఈ సలహా సీఎం జగన్ను ఆలోచనలో పడేశాయి. కానీ బొత్సాని కాదని జగన్ ఈ నిర్ణయం తీసుకుంటారో లేదో అనే చర్చ సాగుతోంది. పొలిటికల్ స్టామినా ఉన్న బొత్స మీద పోటీ చేసి గెలుపొందడం అంత సులువైన వ్యవహారం కాదు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో నాగార్జున నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించాడని పేరు తెచ్చుకున్నాడు. ఈ కారణంగానే కిమిడి నాగార్జున్ను విజయనగరం పార్లమెంటు అధ్యక్షుడిగానే కాకుండా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా నియమించారు చంద్రబాబు. అటు చంద్రబాబు దృష్టిలోనూ, ఇటు లోకేష్ నజర్లోనూ మంచి పేరు తెచ్చుకున్న కిమిడి నాగార్జున ఈసారైనా బొత్స సత్యనారాయణను ఓడించి రాజకీయాల్లో జైంట్ కిల్లర్గా పేరు తెచ్చుకుంటారో లేదో వేచి చూడాలి. కొత్తగా గంటా పేరును టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి వచ్చింది. గంటా కూడా ఎక్కడా రెండవసారి పోటీ చేసిన దాఖలాలు లేవు. బొత్సకు గంటానే సరైన అభ్యర్థి అని ఒక ఆలోచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అలా జరిగితే మరి నాగార్జున పరిస్థితి ఏంటని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నాగార్జున్ను ఒప్పించి గంటాకు సీటు ఖరారు చేస్తారా, లేదంటే నిత్యం ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తూ టికెట్ తనకే అని ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలనే నాగార్జున ఆశ నెరవేరుతుందా, లేక అధిష్టానం కొత్త అభ్యర్థిని ఖరారు చేస్తుందా తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.